హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ పద్మావతి. ఈ రోజు మనతో పాటు జై భారత్ పార్టీ అఫీషియల్ స్పోర్ట్స్ పర్సన్ అయిన చిరంజీవి నాయక్ గారు ఉన్నారు. మనతో పాటు ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. జై భారత్ అండి. జగన్ ని పట్టించుకున్న అమిత్ షా బీజేపీ పార్టీ నాయకుల జాబితాలో జగన్ కి సంబంధించిన నాయకులందరినీ అమిత్ షా గారు పక్కన పెట్టిన సంగతి అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. అసలు దీనిపై ఒపీనియన్ ఏంటి సార్ మీరు? అంటే ఒకటండి, అది బీజేపీ పార్టీనా వైసీపీ పార్టీనా? జగన్మోహన్ రెడ్డి చెప్పింది అమిత్ షా గారు ఎందుకు పట్టించుకోవాలి అసలు? కాకపోతే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పరిస్థితి ఎలా ఉందంటే, నిజానికైతే పట్టించుకోకూడదు. బీజేపీకి సంబంధించిన వ్యక్తులకు టికెట్లు ఇవ్వాలా, కానీ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, టీడీపీ, వైసీపీ, జనసేన కోవర్ట్లుగా కోవర్ట్ పార్టీగా మారిపోయిందండి. ఇందులో నుంచి కొంతమంది, వైసీపీ నుంచి కొంతమంది, టీడీపీ నుంచి కొంతమంది, ఇంకా అటు ఇటు అయితే కానీ జనసేన నుంచి కొంతమంది వెళ్ళి అక్కడ నుంచి సీట్లు పొందే పరిస్థితి. కానీ బీజేపీకి తనగా లీడర్షిప్ని డెవలప్ చేసుకుని వాళ్ళ అభ్యర్థులు నుంచే పెట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అసలు బేస్ లేని పార్టీ. లెస్ దెన్ 1%. లాస్ట్ టైం జరిగిన 2019 పార్లమెంట్ ఎన్నికల్లో జరిగినప్పుడు వాళ్ళకి వచ్చిన ఓట్ పర్సెంట్ లెస్ దెన్ 1%. సో అంత ఓట్ పర్సెంట్ ఉన్న పార్టీలో వేరే పార్టీలో ఆ పార్టీలో లీడర్షిప్ డెవలప్ అయ్యేదానికి ఛాన్స్ లేదు కదా. సో ఛాన్స్ లేదు కాబట్టి కొంతమంది వైసీపీకి అనుకూలంగా ఉండేవాళ్ళు, కొంతమంది టీడీపీకి అనుకూలంగా ఉండేవాళ్ళు, ఇంకొంచెం జనసేనకు అనుకూలంగా ఉండేవాళ్ళు అక్కడ ఉండేదానికి ఆస్కారం ఉంది తప్ప, సొంతగా పార్టీ నిర్మాణం లేనప్పుడు ఇలానే జగన్ని పట్టించుకోలేదు, చంద్రబాబు మనుషుల్ని పట్టించుకోలేదు అని ఒక అపవాదం అయితే బీజేపీ మోయాల్సి వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు బీజేపీ లిస్ట్ చూసుకుంటే 10 మంది అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి వాళ్ళకి టికెట్లు ఇచ్చారంటే, బీజేపీ అంటే తందన ఆడే వాళ్ళకి టికెట్లు ఇచ్చారు తప్ప ఆంధ్రప్రదేశ్ యొక్క హక్కుల కోసం కానీ, ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి కోసం కానీ, ఆంధ్రప్రదేశ్ యువతకి ఎంప్లాయ్మెంట్ కోసం ఆలోచించే వాళ్ళ గురించి కానీ, ఆంధ్రప్రదేశ్కి హక్కుగా రావాల్సిన స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన పోలవరం ప్రాజెక్ట్ కానీ, రాజధాని కానీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రావాల్సిన ఏ అంశం గురించి కానీ అవగాహన ఉన్న నాయకులు ఒక్కడందులో కనపడట్లేదు. కానీ కనపడకపోవడం ఒక ఎత్తు, అవి ఇవ్వడం బీజేపీ కూడా అసలు ఇష్టం లేదనమాట. సో బీజేపీకి ఇష్టం లేదు. ఇన్ కేస్ ఇష్టం కొంచెం స్పృహలో నాయకులకి టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. సో ఈ రకంగా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఎలా ఉందంటే, అసలు ఆంధ్రప్రదేశ్ అంశాల గురించి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించిన అంశాల గురించి మాట్లాడే నాయకులకి టికెట్ ఇచ్చే పరిస్థితి బీజేపీ కనుచూపు మేరలో ఎక్కడ కనపడదు. సో ఈ రకంగా ఆంధ్రప్రదేశ్కి బీజేపీ ఒక తీరని ద్రోహం గత 10 సంవత్సరాలుగా చేస్తుంది. ఇప్పుడు టికెట్ల డిస్ట్రిబ్యూషన్లో కూడా జీ హుజూర్ అని వాళ్ళు ఏదంటే అది మాట్లాడే వాళ్ళకే టికెట్లు ఇచ్చారు. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్లో ఒక పాలిటిక్స్ని చాలా కింద స్థాయికి రాజకీయాలను తీసుకెళ్లిన పార్టీ బీజేపీ పార్టీ. సార్, అసలు బీజేపీ పార్టీ చుట్టూ ఆంధ్రప్రదేశ్లో అసలు ఎందుకు రాజకీయాలు జరుగుతున్నాయి అంటే ఒకటండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే ఒక లీడర్షిప్ వ్యాక్యూమ్ ఉంది. రాక్ సాలిడ్గా ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం పనిచేసే లీడర్షిప్ లేకపోవడం వల్ల దాన్ని బీజేపీ క్యాచ్ చేసుకుంటుంది. సో వీళ్ళ మీద ఉన్న అవినీతి కేసులు, లేకపోతే వీళ్ళకు ఉండే కొన్ని ఇల్లీగల్ ఏవైతే ఉన్న వ్యాపారాలు, వీటన్నిటిని అడ్డం పెట్టుకొని, వీళ్ళ మీద ఉన్న కేసులు, వీటన్నిటిని అడ్డం పెట్టుకొని బీజేపీ ఆట ఆడుతుంది. అసలు లెస్ దెన్ 1% ఓటు ఉండే బీజేపీ ఎక్కడ ఉండాలి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో? కనీసం ఒక ఎమ్మెల్యే కాదు కదా, ఒక వార్డు మెంబర్ కూడా గెలవలేని పార్టీ అది. దాని చుట్టూ వీళ్ళు ముగ్గురు తిరుగుతున్నారంటే అసలు వీళ్ళు ముగ్గురు సంబంధించిన లొసుగులు ఏవో కేంద్ర ప్రభుత్వం పర్టికులర్లీ బీజేపీ నాయకత్వం దగ్గర ఉన్నాయి. దాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళని బెదిరించి, లేకపోతే వీళ్ళు ఎక్కడ మేము బీజేపీ మమ్మల్ని జైల్లో వేస్తుందని భయంతో వీళ్ళ దగ్గర ఉన్న అక్రమంగా సంపాదించిన డబ్బు, సో దాని మీద ఇల్లీగల్ కేసులు పెట్టి, అవినీతి కేసులు పెట్టి ఎక్కడ జైలుకి పంపిస్తుందని ఒక భయంతో బీజేపీ చుట్టూ ముగ్గురు ప్రదక్షిణ చేస్తున్నారు పొద్దున్న లేచిన దగ్గర నుంచి. ఒకళ్ళేమో డైరెక్ట్ గా, ఇద్దరేమో ఇండైరెక్ట్ గా, ఒకళ్ళేమో ఇండైరెక్ట్ గా. అండ్ చట్టసభల్లోకి వెళ్ళేసరికి పార్లమెంట్ లో ఈ రాష్ట్రం నుంచి ఎంతమంది ఎంపీలు వెళ్ళినా, ఏ పక్షం నుంచి వెళ్ళినా అది బీజేపీకి తానంటే వాలంటీర్ గా సపోర్ట్. సో ఈ పరిస్థితి దిగజారడానికి కారణం ఆంధ్రప్రదేశ్లో ఉన్న సోకాల్డ్ ఎస్టాబ్లిష్డ్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ అవినీతిలో మరకలు ఉంటాం, అవినీతిలో కూరుకుపోయి ఉండటం వల్ల బీజేపీ తానంటే తందాలనే పరిస్థితి. బీజేపీని కాదని రాజకీయాలు చేస్తే జైలుకి వెళ్తామనే భయం. ఆ భయంలో నుంచి వచ్చిన పొలిటికల్ డెవలప్మెంట్స్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పాలిటీ దాన్ని ఏమంటారు, ఒక స్ట్రాంగ్ వెపన్ లా మారిపోయింది. అంటే వీళ్ళ పార్టీకి సంబంధించిన లొసుగులు బయటకు రాకుండా ఉండడం కోసం పార్టీ వాళ్ళని అందులో తొయ్యాలి అనే ఆలోచనలు అయితే చేస్తున్నారు. వీళ్ళకి అనుకూలంగా బీజేపీ నిత్యం డెసిషన్స్ తీసుకోవాలా, బీజేపీ వీళ్ళ నుంచి దూరం జరగకుండా ఉండాలనేది ఒకటి. అట్ ద సేమ్ టైం బీజేపీలో జరిగే డెవలప్మెంట్స్ ప్రతిదీ వీళ్ళకి తెలిస్తే తదనుగుణంగా వీళ్ళు పాలిటిక్స్ చేసుకోవచ్చు ఒకటి. రెండోది ఏంటంటే, వీళ్ళ మీద ఏదైనా కేసులు వచ్చినప్పుడు డైరెక్ట్ గా బీజేపీ లీడర్షిప్ తో మాట్లాడాలంటే ఇబ్బందులు వస్తాయి కాబట్టి, అదే వీళ్ళకి సంబంధించిన వ్యక్తులు బీజేపీలో ఉన్నారనుకోండి, సో వాళ్ళ ద్వారా విషయాన్ని కమ్యూనికేట్ చేసి బీజేపీని ప్యాసిఫై చేసేసి కొంచెం బీజేపీని ఏదో రకంగా దాన్ని ఏమంటారు మభ్య పెట్టేసి, లేకపోతే బీజేపీని ఏదో రకం బతిమలాడుకునే దానికి వీళ్ళకి సంబంధించిన కోటరీ అక్కడ ఉంటే బెటర్ అనే ఫీలింగ్
మీటింగ్ లో వీళ్ళు బీజేపీలో వీళ్ళకి సంబంధించిన మనుషులకి టికెట్ రావాలి, లేకపోతే మనకు సంబంధించిన వ్యక్తులు బీజేపీలో కూడా ఉంటే మంచిది, లేకపోతే బీజేపీలో ఉన్న వ్యక్తుల్ని వీళ్ళే కొంచెం డబ్బిచ్చి ప్రమోట్ చేస్తుంటారు పెద్ద లీడర్స్ కి ఎదిగేదానికి. సో ఆ రకంగా బీజేపీలో ఉండే లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏదో పార్టీకి అఫిలియేటెడ్ గా ఉన్నోళ్ళే తప్ప వాళ్ళు స్వతహాగా బీజేపీ లీడర్స్ అయితే కాదు. సో అంటే పార్టీల నుంచే వీళ్ళు ఒక అంటే వాళ్ళకి కావాల్సింది చేసుకోవడం కోసం వీళ్ళ పార్టీ నాయకులను ముందుకు తోస్తున్నారని అంటారా? అంతే, అంతకు తప్ప ఏం లేదు. ఇప్పుడు చూడండి, అందులో ఉన్న కొంతమంది వ్యక్తులేమో టీడీపీ నుంచి వెళ్ళిన వాళ్ళు ఉంటారు, లేకపోతే టీడీపీ ఫర్గా ఉండేవాళ్ళు ఉంటారు. కొంతమంది వ్యక్తులేమో వైసీపీకి ఫర్గా ఉండేవాళ్ళు ఉంటారు. కొంతమంది బీజేపీ అని అంటారు కానీ వాళ్ళు పేరుకి బీజేపీ కానీ వాళ్ళు వైసీపీకో టీడీపీకో అంత పాడుతూనే ఉంటారు. సాక్షాత్ ఇప్పుడు బీజేపీ అధ్యక్షురాలే టీడీపీ ఫర్గా ఉంటారు, మాజీ అధ్యక్షులేమో వైసీపీ ఫర్గా ఉండేవాళ్ళు. అంతే తప్ప వాళ్ళు బీజేపీ ఎజెండాని ముందుకు ఎక్కడ తీసుకెళ్తున్నారు? అంటే ఇప్పుడు అసలు పార్టీ టికెట్లు వీళ్ళకి ఇస్తారు అంటారా, ఇయర్ అంటారా? మొత్తాన్ని పక్కన పెట్టేసినట్టే మాజీ అధ్యక్షుని పక్కన పెట్టేశారు. ఇంకొక రాయలసీమ నుంచి ఒక ప్రధాన లీడర్ అని చెప్పుకుంటాడు బీజేపీలో, ఆయనకి టికెట్ ఇవ్వాల. చిత్తూరు జిల్లా నుంచి ఇంకొక అతను ఉన్నాడు, బీజేపీ అంటే నేనే అంటాడు, అతనికి కూడా టికెట్. బీజేపీ అనే వ్యక్తికి టికెట్ లేదు. అక్కడ అందరూ ఒక పార్టీకి లేకపోతే ఇంకో పార్టీకి అనుకూలంగా ఉండే వాళ్ళకి టికెట్లు ఇప్పించుకున్న వచ్చినాయి కానీ ఒక స్ట్రాంగ్ బీజేపీ అని అనుకునే వాడికి టికెట్ లేదు. దీన్ని బట్టి అక్కడ బీజేపీ అనేది ఆంధ్రప్రదేశ్ లో ఒక కోవర్ట్ పాలిటిషియన్ ఉండే పార్టీ తప్ప బీజేపీ భావజాలం ఉన్న నాయకులు ఆంధ్రప్రదేశ్ లో ఎవరు లేరు బీజేపీలో. మరి అంత పట్టులేని పార్టీ కోసం ఎందుకని ఆంధ్రప్రదేశ్ లో ఎంతగా రాజకీయాలు కుట్రలు? అదేనండి, పట్టులేని పార్టీ చుట్టూ వీళ్ళు అందరూ పట్టున్న పార్టీలు అంటారు, బలమైన పార్టీలు అంటారు, లేకపోతే 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంటారు, 151 మంది ఎమ్మెల్యేలు లేకపోతే 22 మంది లోక్సభ ఎంపీలు గెలిచామంటారు. ఇంత బలమని అనుకునే పార్టీలు బీజేపీ లెస్ దాన్ 1% ఉన్న బీజేపీకి ఎందుకు భయపడుతున్నాయంటే వీళ్ళ మీద ఉన్న అక్రమ కేసులు, వీళ్ళు అక్రమంగా సంపాదించుకున్న డబ్బులు. ఎక్కడ మా మీద సిబిఐ కేసులు మళ్ళీ కొత్తగా పడతాయేమో, ఎక్కడ మా ఇంటి మీద ఐటీ డిపార్ట్మెంట్ దాడి చేస్తుందో, ఎక్కడ మా ఆఫీసుల మీద లేకపోతే మా వ్యాపారాల మీద ఈడీ దాడులు చేస్తున్న భయంతో జరుగుతున్న పాలిటిక్స్ తప్ప బీజేపీ భయపడాల్సిన అవసరం ఏముంది వీళ్ళకి? అసలు వీళ్ళ మీద ఇవన్నీ అవినీతి బ్యాక్డ్రాప్ లేకపోతే వీళ్ళ మీద ఉన్న అవినీతి బ్యాక్డ్రాప్ బీజేపీ పాలిటిక్స్ చాలా అడ్వాంటేజ్ అయిపోయింది. అది దీన్ని అడ్డం పెట్టుకుని బీజేపీ వాళ్ళతో ఏ రకమైన గేమ్ ఆడాలంటే ఆ రకమైన గేమ్ ఆడతా ఒక 10 సంవత్సరాల కేంద్రంలో ప్రభుత్వంలో ఉండి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సింది ఏది ఇవ్వకుండా కాలయాపన చేసుకుంటూ వస్తున్నారు. తద్వారా నష్టపోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. జగన్మోహన్ రెడ్డి కాదు, పవన్ కళ్యాణ్ కాదు, చంద్రబాబు నాయుడు కాదు, నష్టపోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు, పర్టికులర్లీ ఆంధ్రప్రదేశ్ యువత ఈ డర్టీ పాలిటిక్స్ వల్ల. మరి ఈ పాలిటిక్స్ లో అసలు మార్పులు ఏమైనా వచ్చేయమైనా అవకాశాలు ఉన్నాయంటారు? ఇప్పుడు మార్పు రావాలంటే ఒకటే, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న యువత పర్టికులర్లీ ఫస్ట్ జనరేషన్ ఓటర్స్ వాళ్ళు చాలా సీరియస్ గా ఆలోచించాల్సింది. వాళ్ళు ఎవరు కోటేస్తున్నాము? ఒక 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి కోసమా, లేకపోతే నిన్న మొన్న స్కిల్ డెవలప్మెంట్ అని జైలుకి వెళ్ళి స్కిల్ డెవలప్మెంట్ కేసులో జైలుకి వెళ్ళి వచ్చిన వ్యక్తికి వేస్తారా, లేకపోతే ఒక ఎన్నికలకు ఒక పార్టీతో పొత్తు పెట్టుకునే వ్యక్తికి ఓటేస్తారా, లేకపోతే కొత్తగా పోయిన ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఇంకొక పార్టీ పెట్టి బలంగా ముందుకు వస్తున్న శ్రీ జేడి లక్ష్మీనారాయణ గారు జై భారత్ నేషనల్ పార్టీకి మద్దతు పలుకుతారనేది ఆంధ్రప్రదేశ్ లో యువత ఆలోచించాలా, ప్రోగ్రెసివ్ థింకర్స్ ఆలోచించారా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కామకులు ఆలోచించాలా. ఒక ఆల్టర్నేటివ్ ఫోర్స్ గా జై భారత్ నేషనల్ పార్టీ ముందుకు వస్తుంది, దీన్ని ఎలా కాపాడుకోవాలనేది ఆంధ్రప్రదేశ్ యువత ఆలోచించాలి. ఇప్పుడు ఈ పార్టీని కాపాడుకోగలిగితే యువత భవిష్యత్ బాగుంటుంది, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ బాగుంటుంది, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరంగా ముందుకెళ్తుంది. అంతే తప్ప ఈ సోకాళ్ళ మభ్యపెట్టే పార్టీలకి, సోకాళ్ళ అవినీతిలో కూరుకున్న పార్టీలకు కానీ మళ్ళీ మద్దతు కలిగితే యువతకు ఉద్యోగాలు ఉండవు, ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి ఉండదు, ఆంధ్రప్రదేశ్ లో రోడ్డు వ్యవస్థ బాగుండదు, ఆంధ్రప్రదేశ్ లో మద్యం పాలసీ బాగుండదు, ఆంధ్రప్రదేశ్ కి రావాల్సిన రాజధాని రాదు, ఆంధ్రప్రదేశ్ లో పూర్తవలసిన పోలవరం పూర్తి కాదు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ రాదు, కడప వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అయిపోద్ది, వైజాగ్ రైల్వే జోన్ రాదు, కడప స్టీల్ ప్లాంట్ పూర్తి కాదు. కేంద్రం నుంచి సాధించాల్సింది ఏది ఫైట్ చేసి సాధించే లక్షణాలు ఈ పార్టీలో ఏ ఒక్క పార్టీకి లేదు. ఒక్క జై భారత్ నేషనల్ పార్టీ మాత్రమే రాక్ సాలిడ్ గా ఆంధ్రప్రదేశ్ యొక్క హక్కుల కోసం ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ ఏవైతే అన్ని సాధించగలరు. ఈ టీడీపీ, బీజేపీ, జనసేన అనేది లేకపోతే వైసీపీ ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ ఒక ఇంట్రెస్ట్ కంటే వీళ్ళ సొంత పొలిటికల్ ఇంట్రెస్ట్ కోసం పనిచేస్తున్న పార్టీలు ఇవి. ఆంధ్రప్రదేశ్ యువత కోసం పనిచేయట్లే ఈ పార్టీలు. అంటే ఏ ఒక్క పార్టీ కూడా రాష్ట్రం గురించి పట్టించుకోవట్లేదు, వాళ్ళ సొంత. ఇప్పుడు పట్టించుకుంటే 10 సంవత్సరాల్లో జరిగిన డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత పోలవరం పూర్తి కాలేదు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ప్రాపర్ గా రావట్లేదు. కేంద్రం అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మనకి అమరావతి రాజధాని అంటుంది, రాజధాని కట్టడానికి మీరు ఇచ్చిన నిధులన్నీ మీరు రాజధాని అమరావతి అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి 3 ముక్కలు ఆట ఆడుతున్నాడు, దాని మీద మీ స్పందన ఏంటి?
మీ చీకటి మిత్రుడు 3 రాజధానులు అంటున్నాడు. దాని మీద ఏం మీ స్పందన ఏంటి అసలు? కేంద్రం బీజేపీ ఎందుకు ఏం మాట్లాడదు దాని మీద? నిన్నటి మొన్న మా ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చి మీటింగ్ పెట్టి వెళ్ళాడు కదా, ఎన్డీఏకి 400 సీట్లు ఇవ్వండి అని అడిగారు. ఎందుకు ఇవ్వాలండి మీకు? మా రాజధాని ఒక రాజధానిగా ఉండాల్సిన అమరావతిని 3 ముక్కలుగా విడగొట్టినందుకు ఇవ్వాలా మీకు? దాని మీద మీరేం మాట్లాడినందుకు ఇవ్వాలా? లేకపోతే మా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అయ్యేదానికి డబ్బులు ఇవ్వనందుకు ఇవ్వాలా? లేకపోతే మాకు ఇప్పటి వరకు రావాల్సిన రైల్వే జోన్ రానందుకు ఇవ్వనందుకు ఓట్లేయాలా మీకు? లేకపోతే ఉన్న ఒక పిఎస్సి వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీరు ప్రైవేట్ పరం చేస్తున్నందుకు మీరు సీట్లు ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ నుంచి? ఎందుకు ఇవ్వాలి? సో యువత పర్టికులర్లీ అంటే దీని మీద యువత ఏమాత్రం శ్రద్ధ చూపించట్లేదు, మాట్లాడట్లేదు. అందుకని ఆంధ్రప్రదేశ్ యువత ఓటింగ్ విషయంలో కులం మతం లేకపోతే మా డబ్బు పరంగా ఆలోచించి ప్రలోభాలకు లోనే ఓటేస్తే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఇలానే మిగిలిపోతుంది. యువత పర్టికులర్లీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఎడ్యుకేటెడ్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వీటన్నిటికి ఎవరు ఆలోచించాలి? వీటన్నిటికి అతీతంగా ఆలోచించాలి. కుల మతాలకి ప్రాంతాలకు అతీతంగా ఆలోచించి అభివృద్ధి కోసం ఆలోచించి జై భారత్ నేషనల్ పార్టీకి మద్దతుగా నిలబడితేనే డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. ఈ పార్టీలు ఆల్రెడీ ఫెయిల్యూర్. 2014 నుంచి 19 మధ్యలో టీడీపీ బీజేపీ జనసేన ఫెయిల్యూర్, 2014 నుంచి 19 వరకు వైసీపీ ఫెయిల్యూర్. ఇప్పుడు కొత్త ఆల్టర్నేట్ ఎత్తుక్కుంటేనే, కొత్త ఆల్టర్నేట్ గా వచ్చిన జయ భారత్ నేషనల్ పార్టీకి మద్దతుగా నిలిస్తేనే అభివృద్ధి అనేది జరుగుద్ది. ఇలాంటి ఒక హానెస్ట్ ఇమేజ్ ఉన్న జేడీ లక్ష్మీనారాయణ గారు లాంటి వాళ్ళు మనం పొలిటికల్ గా బలపరచకపోతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరంగా ఇంకొక 30 సంవత్సరాలు వెనక ఇలానే ఉండిపోతుంది, వెనకబడి. సో ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. ఆంధ్రప్రదేశ్ ఓటర్లు వైజ్ గా ఓటు వేసి ఉపయోగించగలిగితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరంగా ముందుకెళ్ళగలుగుతుంది. మరి రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసమే మేము పొత్తులోకి వెళ్తున్నామని జనసేన తెలుగుదేశం పార్టీ అయితే అంటున్నాయి కదా సార్. మరి ఇప్పుడు రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం, రాష్ట్రం యొక్క ఇంట్రెస్ట్ కోసం పొత్తులు అనుకుంటే ముగ్గురు కలిసి పెట్టిన మీటింగ్ లో రాష్ట్రం ఇంట్రెస్ట్ల గురించి మీరేం మాట్లాడారు? రాష్ట్రం ఎలా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? రాష్ట్రానికి ఇప్పటివరకు రానిది ఎలా తీసుకొస్తామంటున్నారు? ఒక్క మాట ముగ్గురు ఒక్కళ్ళన్నా మాట్లాడారా? రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది ఒక జీవనాడి లాంటిది, దాన్ని ఎందుకు తీసుకురావట్లేదు? దాని గురించి ఎందుకు ముగ్గురు కలిసి ఒక మీటింగ్ లో ఉండి మాట్లాడలేదు? మీరు ముగ్గురు ఒకే డయాస్ మీద కూర్చున్నారు కదా, దాని మీద ఎందుకు మాట్లాడలేదు మీరు? చిత్తశుద్ధి అక్కడ మీకు? అసలు ప్రత్యేక హోదా లేకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అయ్యే సాధ్యాలు కనిపిస్తున్నాయా? లేవు కదా. దాని గురించి మీ మధ్యలో ప్రధానమంత్రి కూర్చొని ఉన్నారు. ఆయన ముందు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి, మీరు ఇస్తామన్నారు, ఇప్పుడైనా ఇవ్వండి అని ఎందుకు అడగలా వీళ్ళు? నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు కూడా అక్కడ వాళ్ళు పెట్టిన మీటింగ్ లో చంద్రబాబు గాని పవన్ కళ్యాణ్ గాని కూర్చొని భేటీ చేసుకుని మాట్లాడింది అయితే రాష్ట్ర అభివృద్ధి కోసం మాట్లాడాము అని అనేసి అయితే వ్యాఖ్యలు మీటింగ్ లో మేము ముగ్గురం ఇలా మాట్లాడుకున్నాము, ఇవి తీసుకొస్తున్నాము, ఇవి ఇస్తున్నామని చెప్పలేదు కదా. మోడీ చెప్పలేదు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా అక్కడ ఏం అడగలేదు కదా. అన్ని మా రాష్ట్రానికి పెండింగ్, ఇదిగో ఈ రకమైన సెంటర్ నుంచి రావాల్సిన అన్ని పెండింగ్ లో ఉన్నాయి. ఎందుకు వచ్చినట్టు అక్కడ మోడీ గారు అక్కడి నుంచి మరి వచ్చి ఎందుకు మీటింగ్ పెట్టినట్టుంటారు? అంటే దీంట్లో కూడా ఏమైనా రాజకీయ కుట్రలు ఉన్నాయంటారు? అంటే ఒకటి, ఆయనకు కొన్ని ఎంపీ సీట్లు కావాలా, ఆయన మళ్ళీ ప్రధాని అవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపీలు కావాలి ఆయనకి. సో వైసీపీ ఎలాగో ఇండైరెక్ట్ పొత్తులో ఉంది, డైరెక్ట్ పొత్తులో ఏమో మనకు టీడీపీ జనసేన ఉన్నాయి. సో ముగ్గురు కలిపిన 25 మంది ఎంపీలు ఆయన పొత్తులో ప్రధాని అయ్యేదానికి అవసరం కాబట్టి వచ్చి నామమాత్రమైన మీటింగ్ చెప్పి వెళ్ళిపోయారు తప్ప వైసీపీ గవర్నమెంట్ చేస్తున్న అరాచకాల గురించి మాట్లాడలేదు కదా ఆయన. ఆయన నిజంగా ఆంధ్రప్రదేశ్ హితం కోరుకునే వ్యక్తి అయితే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అరాచక పాలన మీద కనీసం మాట్లాడాలి కదా, ఏం మాట్లాడలేదు కదా ఆయన. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ప్రధానమంత్రికి ఆంధ్రప్రదేశ్ అనేది అసలు పట్టదు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది ఆయనకు పట్టదు. ఆయనకి ఏ కాడికి ఎంపీ సీట్లు ప్రధాని. దేశంలో ఎలాంటి అరాచకాలు అల్లకల్లాలు జరిగినా ఆయన అసలు నోరెప్పి మాట్లాడే పరిస్థితి లేదు ఆయనకు అసలు. ఆయనకి ఏ కాడికి ప్రధానమంత్రి, ఆయన సీటు పదిలంగా ఉంటే చాలు. దానికోసం ఎవరితో ఏ రకమైన పొత్తులను పెట్టుకునే దానికి సిద్ధపడ్డ వ్యక్తి నరేంద్ర మోదీ. అంటే సీట్ కోసం ఎంతవరకైనా దిగుతారో అని అంటారా? అంతే కదా. గత 10 సంవత్సరాలు ఆయన చేసింది ఏంటి? సీటు కోసం తప్ప ఆయన దేశం కోసం ఏం చేశారో చెప్పండి, కొన్ని రాష్ట్రం కోసం ఏం చేశారో చెప్పండి, కొన్ని ఇచ్చిన మాట మీద ఏమన్నా నిలబడ్డాడు ఆయన అంటే అది కూడా లేదు కదా. ఆయన ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకోలేడు ఈ 10 సంవత్సరాలలో.